వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ అసోసియేషన్ డిన్నర్ కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. ట్రంప్ విందులో దొండగుడు కాల్పులు జరిపాడు. వెంటనే అప్రమత్తమయ్యారు సీక్రెట్ ఏజెంట్లు. ఈ దాడి తర్వాత ట్రంప్ రెస్పాండ్ అయ్యారు. నేను భయపడుతూ బతికే రకం కాదు అని చెప్పేసి. మొత్తం మీద వైట్ హౌస్ లోనే కాల్పులు జరగడం అనేది పెద్ద కలకలం రేపిన పరిస్థితి సార్. ఈ ట్రంప్ పై హత్యాయత్నం జరిగిందని కూడా చూడాల్సిన అవసరం ఉందంటారు. ఇది ట్రంప్ పై హత్యాయత్నం జరగలేదు. అది మీకు క్లారిటీ ఏంటంటే నాట్ ఇన్ వైట్ హౌస్. వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ డిన్నర్ అని వాషింగ్టన్ లోని హిల్టన్ లో జరిగింది. సో ఇట్స్ నాట్ ఇన్ వైట్ హౌస్ ఎట్ ఆల్. సో బట్ డెఫినెట్గా మీరు అన్నట్లు ప్రెసిడెంట్ హాజరయ్యేటువంటి ప్రెసిడెంట్ ఫంక్షన్ అంటే ఎంత హై సెక్యూరిటీ ఉండాలి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే వెరీ బిగ్ సెక్యూరిటీ ల్యాబ్స్. ఇప్పుడు చంపాలని ప్రయత్నించినటువంటి అతను అంటే వాస్తవంగా ట్రంప్ మీద ఫైరింగ్ చేయలేదు. సో మీకు ఆ రూమ్ లోకి కూడా ఎంటర్ కాలేదు వాస్తవానికి. సో బట్ ఆ అసాసిన్ తనకు తాను అసాసిన్ గా అయిన ఆ ఇన్సిడెంట్ కు కొంత సేపటికి ముందు తన ఫ్యామిలీ మెంబర్స్ కు అండ్ అసాసిన్స్ మేనిఫెస్టో అని చెప్పి ఒక మేనిఫెస్టో పంపాడు. సో ఆ అఫీషియల్స్ ఆర్ మై టార్గెట్ ఫ్రమ్ హైయెస్ట్ టు ద లోయెస్ట్ అని అంటే క్లియర్గా ప్రెసిడెంట్నే టార్గెట్ చేస్తానికి వచ్చారన్నది క్లియర్. ఎందుకంటే అందులో ఇంకో మాట కూడా చెప్పాడు, నేను టాలరేట్ చేయలేను పిడోఫైల్, రేపిస్ట్, ట్రేటర్, నేను టాలరేట్ చేయలేను అని కూడా అన్నాడు. సో ఇదన్నీ క్లియర్గా ఎప్స్టీన్ ఫైల్స్, ట్రంప్ పైన ఆరోపణలు, సో ట్రంప్ను ఉద్దేశించి టార్గెట్ చేస్తానికి వచ్చాడన్నది వెరీ క్లియర్. అందులో ఒక పాయింట్ కూడా అన్నాడు, నేను ఇక్కడ ఎంత ఘోరంగా సెక్యూరిటీ ఉంది అంటే అవుటర్ లేయర్ ఎక్స్టర్నల్ థ్రెట్స్ గురించి ఆలోచిస్తున్నారు, కానీ చాలా వీక్ అండ్ వల్నరబుల్ ఉంది. ఒక ఇరాన్ ఆపరేటివ్ ఎవరైనా ఎంటర్ అయితే చాలా సులభంగా ఎంటర్ కాగలడు. అంతా చెక్ చేస్తున్నారు బయట నుంచి వచ్చే వాళ్ళని, కానీ ఇదే హోటల్లో ముందుగానే చెక్ ఇన్ అయిన వాళ్ళ గురించి అసలు ఆలోచిస్తలేరు. వీళ్ళ సెక్యూరిటీలు ఇంత లోపం ఉంది అని రాస్తారు. అంటే క్లియర్గా ఆ హత్యా ప్రయత్నానికి వచ్చిన వ్యక్తి ఈజ్ హైడింగ్ ఈ చెక్ ఇన్ టు ద హోటల్ బిఫోర్, ముందే హోటల్కి వచ్చాడు. అందరినీ చెక్ చేశారు, హోటల్లో ఉన్న వాళ్ళు ఎవరిని చెక్ చేయలేదు. చాలా విచిత్రం చూడండి. ఇంత పెద్ద సెక్యూరిటీ ల్యాబ్స్ అంటే మామూలు సెక్యూరిటీ ల్యాబ్స్ కాదు కదా. మీకు ట్రంప్ క్యాంపెయిన్ టైంలో కూడా అది కూడా వెరీ బిగ్ సెక్యూరిటీ ల్యాబ్స్. ట్రంప్ తనను తాను కాపాడుకున్నాడు. సీక్రెట్ సర్వీస్ వాళ్ళు తర్వాత ఎంటర్ అయ్యారు. సో సీక్రెట్ సర్వీస్ వాళ్ళ పనేంటి, సో ట్రంప్ పైన అటాక్ కాకముందే నిర్వీర్యం చేయాలి. సో కానీ అప్పుడు కూడా ఎలక్షన్ క్యాంపెయిన్ టైంలో జరిగినప్పుడు తనకు తాను ఇలా సడన్గా ఈ ప్రొటెక్టెడ్ హిమ్సెల్ఫ్. మరి అది కానీ ట్రంప్ను తర్వాత వీళ్ళు సెక్యూరిటీ సర్వీస్ వాళ్ళు వాడిని పట్టుకున్నారనుకోండి, చాలా సింపుల్ సెక్యూరిటీ ప్రోటోకాల్ కదా. మీరు ఒక హోటల్లో ఒక ప్రెసిడెంట్ హాజరవుతున్నాడు, మరి ఆ హోటల్లో ఉన్న వాళ్ళని చెక్ చేయరా? హోటల్లో ఎవరైనా హంతకులు వచ్చి ముందే వచ్చి చెక్ ఇన్ అయితే ఎంత ప్రమాదం. అలాగే ఇప్పుడు ఆ మీటింగ్లో ఉదాహరణ ఏంటంటే ఆ పక్కనే ఉన్న బిల్డింగ్, అంటే ట్రంప్ క్యాంపెయిన్ చేస్తున్న ప్లేస్కు పక్కనే ఉన్న బిల్డింగ్ రూఫ్ టాప్ నుంచి కాల్పులు జరిపారు. అంటే కనీసం ఆ దగ్గర ఉన్న బిల్డింగ్స్ రూఫ్ టాప్ కూడా చెక్ చేయరా? ఆశ్చర్యంగా ఉంటుంది. సో మీకు ఇప్పుడు వైట్ హౌస్ సెక్యూరిటీ ఎలా ఉంటుందంటే, వైట్ హౌస్ సెక్యూరిటీ మామూలుగా ఉండదు. మీకు సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ ఉంటాయి, వైట్ హౌస్ పైన నో ఫ్లై జోన్ ఉంటుంది, మీకు రెడీగా ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్లు ఉంటాయి, రేడార్స్ ఉంటాయి, మీకు ఆఖరికి చుట్టూ ఉన్న దగ్గరలో ఉన్న బిల్డింగ్స్ పైన కూడా సీక్రెట్ సర్వీస్ వాళ్ళు, పోలీస్ ఫోర్సెస్ ఉంటాయి. సో ఇంత పర్ఫెక్ట్గా వైట్ హౌస్ సెక్యూరిటీ ఉంటుంది. మరి ప్రెసిడెంట్ బయటికి వెళ్ళినప్పుడు ఒక ఈవెంట్ అటెండ్ అవుతున్నప్పుడు, మరి అప్పుడు కూడా క్యాంపెయిన్ టైంలో కూడా ఇది ఫార్మర్ ప్రెసిడెంట్ కదా. సో మరి ఇంత ఘోరమైన సెక్యూరిటీ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశంలో ఎందుకు ఉంది అనేది ఒక ఫండమెంటల్ క్వశ్చన్. సో రెండవది ఏంటి అంటే, దీనికి కారణాలను కూడా మనం ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు ఇతను ఏ కారణమైనా దాన్ని ఖండించాల్సిందే. డెమోక్రసీలో పొలిటికల్ వైలెన్స్కు ఏ రకమైన చోటు ఉండకూడదు. కానీ మీరు క్లియర్గా చూస్తే ఇతని మోటివేషన్ ఏంటి? సో అతను జస్ట్ ఫ్యూ మినిట్స్ కొంతసేపటికి ముందు
ఈ అతని సీక్రెట్ సర్వీస్ వాళ్ళు పట్టుకునే ముందు, ఎందుకంటే కాల్పులు జరిపే ముందు అతను ఒక మేనిఫెస్టో తన ఫ్యామిలీ మెంబర్స్ని పంపాడు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే వాళ్ళ బ్రదరే, అంటే ఈ మెసేజ్ అందుకున్న వాళ్ళ బ్రదరే పోలీసుని అలర్ట్ చేశారు, సో ఇలా జరగబోతోంది అని. సో బట్ మీకు అదే అలర్ట్ కనుక చేసి ఉండకపోతే ఇంకేమయ్యేదో. సో ఆయన రాశాను అందులో, చాలా ఈజీగా లోపలికి వెళ్తున్నారు, నేను అన్ని ఆయుధాలు మల్టిపుల్ వెపన్స్తో పోయినా నన్ను ఎవ్వడు పట్టించుకుంటలేరు, ఎవ్వడు చూస్తలేరు అని చెప్పి రాశాడు. కరెక్ట్గా ఆ జరుగుతున్న రూమ్ ఉంది, బాల్ రూమ్ అంటారు దాన్ని, అంటే హై రూఫ్తోని విశాలంగా మీటింగ్లు పెట్టుకోవడానికి ఉండే రూమ్ అది. సో ఆ రూమ్ ముందటి దాకా వెళ్ళేదాకా ఎవరు పట్టుకోలేదు. ఒక్కసారి కనుక లోపలికి వెళ్ళి ఉంటే అసలు మామూలు ప్రమాదం ఉండేది కాదు. సో అందువల్ల మరి ఇంత బిగ్ సెక్యూరిటీ లాస్ ఎలా జరిగింది, ఇది మొదటిసారి కాదు, దిస్ థర్డ్ టైం అటెంప్ట్ లైఫ్. ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే ఇదే ప్లేస్లో గతంలో రొనాల్డ్ రీగన్ పైన జరిగింది అసాసినేషన్ అటెంప్ట్. అలాంటప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి కదా, ఒక దేశ ప్రెసిడెంట్ పైన గతంలోనే జరిగిందంటే. సో దట్ ఈస్ ద ఫస్ట్ డైమెన్షన్. సెకండ్ డైమెన్షన్ ఏంటంటే మోటివేషన్. అతను క్లియర్గా రాశాడు. సో మోటివేషన్ ఏంటంటే, నేను ఒక ట్రేటర్, ఒక రేపిస్ట్, ఒక పిడోఫైల్, అంటే ఇలాంటి క్యారెక్టర్ లేని పర్సన్ నాయకత్వంలో ఉండలేను అని. సో దాట్స్ ఎ వెరీ బిగ్ కామెంట్. అంటే ట్రంప్ ఎలా పోలరైజింగ్ ఫిగర్గా మారిపోయాడు అని. అంటే ట్రంప్ను ప్రేమించే వాళ్ళు అట్లే ఉన్నారు, ట్రంప్ను ద్వేషించే వాళ్ళు కూడా అదే స్థాయిలో ఉన్నారు. అంటే ప్రేమించే వారేమో ట్రంప్ పైన ఈగ వాలితే AK-47లతో వస్తున్నారు, ట్రంప్ను ద్వేషించే వారేమో ట్రంప్ టాలరేట్ చేయలేకపోతున్నారు. ఇంత ఎక్స్ట్రీమ్ పోలరైజింగ్ పర్సనాలిటీగా ట్రంప్ మారటానికి కారణం ట్రంపే. సో ఆయన ఎక్స్ట్రీమ్ ఒపీనియన్స్, ప్రపంచంలో అందరినీ శత్రువులు చేసుకోవడము. సో తన మిత్ర దేశాలు కెనడా, నాటో దేశాలు శత్రువులే, ఇండియా లాంటి ఫ్రెండ్లీ కంట్రీని దారుణంగా తిడుతుంటాడు, మీకు ప్రపంచంలో ఈ శత్రు దేశాలని ఎలాగో అటాక్ చేస్తుంటాడు. సో ఎవరిని వదిలివేస్తాడు ట్రంప్. సో తన దేశంలో సుప్రీంకోర్టును తిడతాడు, ఫెడరల్ రిజర్వ్ను తిడతాడు, రాజకీయ ప్రత్యర్థిని ఎలాగో తిడతాడు, ఇష్టం వచ్చినట్టుగా తాను నియమించిన టాప్ ఉన్నత స్థాయి అధికారులను, రాజకీయ అఫీషియల్స్ను, మినిస్టర్స్ను తీసేస్తుంటాడు. సో ఇంత విశృంఖలంగా ప్రవర్తించినప్పుడు ఒక మనిషి పట్ల విద్వేషం ఏ స్థాయిలో సమాజంలో పెరుగుతుంది. అందువల్ల ట్రంప్కు ట్రంపే ఎనిమి అనటానికి ఇది ఒక రెండవ ఉదాహరణ. రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటంటే, ట్రంప్ ఇక్కడ చూడండి, ఇందులో కూడా ట్రంప్ రాజకీయాలే కనబడతాయి. ఈ ఇన్సిడెంట్ పట్ల హానెస్ట్గా సెక్యూరిటీ ల్యాబ్స్ ఎక్కడుంది, ఎందుకు ఇలా జరుగుతుంది, సోషో పొలిటికల్ నరేటివ్స్ ఈ రకమైన పొలిటికల్ వయలెన్స్కు ఎంత కారణమవుతున్నాయి అనే మాట మాట్లాడకుండా ట్రంప్ ఇమీడియట్ రియాక్షన్స్ రెండున్నాయి. ఒకటి కాంట్రవర్షియల్ బాల్ రూమ్, ఒకటి అంటే ఇలాంటి ఒక పెద్ద హాలు, బాల్ రూమ్స్ అంటారు, దాన్ని వైట్ హౌస్లో $300 మిలియన్ కట్టాలని ఈ ట్రంప్ ప్రయత్నం. దానిపైన తీవ్ర వ్యతిరేకత అమెరికాలో కూడా వచ్చింది, ఇంత డబ్బుతో అవసరమా అని. ఇప్పుడు దీన్ని వాడుకోవడం మొదలుపెట్టాడు. చూడండి, ఇప్పుడు అర్థమైంది కదా నేను వైట్ హౌస్లో ఇలాంటి రూమ్ కట్టాలని ఎందుకు అనుకున్నాను. ఇప్పుడు ఇందులో 2500 మెంబర్స్ హాజరయ్యారు. సో ఇట్లాంటి ఎందుకు కట్టాలని, హై సెక్యూరిటీ, మీకు దుర్భేద్యమైన మీటింగ్ హాల్ ఉండాలి అని నేను ఎందుకు అన్నాను, చూడండి నా మాట నిజమైంది కదా అని ఈ ఇన్సిడెంట్ను తన రాజకీయ ఎజెండాకు వాడుకోవాలని చూస్తాడు, తన అడ్మినిస్ట్రేటివ్ ఎజెండాకు వాడుకోవాలని చూశాడు. అలాగే ఇంకోటి మన దిస్ ఈజ్ యాంటీ క్రిస్టియన్ అన్నాడు. చూడు అక్కడ కూడా, అంటే మన దగ్గర కూడా ఉంటుంది చూడండి, మనం ఎవరైనా విమర్శిస్తే, మోడీని విమర్శిస్తే యాంటీ హిందూ అంటారు ఇమీడియట్గా. అక్కడ కూడా చూడండి, ట్రంప్ ఇమీడియట్గా దాని స్టేట్మెంట్ ఇట్స్ అన్ యాంటీ క్రిస్టియన్. విచిత్రం ఏంటంటే అతను రాసిన తనకు తానుగా హంతకుడిగా అభివర్ణించుకున్న కోలీ థామస్ అలెన్ 31 ఇయర్స్ తనకు రాసింది ఏంటి అంటే, అందులో క్లియర్గా రాశాడు, ఒక అప్రెస్ అవుతున్న, అంటే అణచివేయబడుతున్న వారు ఉండగా తాను మౌనంగా, అంటే ఇంకో చెంప చూపెట్టడం లాంటి చేస్తే, ప్రేక్షక పాత్ర పోషిస్తే అది క్రిస్టియన్ బిహేవియర్ కాదు, ఒక క్రైస్తవుడు ప్రవర్తించాల్సిన తీరు కాదు అన్నాడు. అని యాంటీ క్రిస్టియన్ ఎక్కడ ఉంది?
యువర్ ఇన్వోకింగ్ క్రిస్టియన్ వాల్యూస్. ట్రంప్ విధానాలను ప్రశ్నించకపోవడం అనేది క్రిస్టియన్ వాల్యూస్ కావు అని అన్నాడు. అలాంటిది ఆయన ఇప్పుడు దీని వెంటనే యాంటీ క్రిస్టియన్ అంటే వెంటనే ఇలాంటి ఇన్సిడెంట్ కూడా తన పొలిటికల్ కన్సాలిడేషన్కు వాడుకుంటున్నటువంటి రాజకీయాలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది ఒక వరల్డ్ గ్రేటెస్ట్ డెమోక్రసీలో. ఇక నాలుగవది ఏంటంటే ఇదేమి కొత్త ఎందుకు ఇది ఇప్పుడు ట్రంప్ మీదనే మూడోసారి. అంతకుముందు చార్లీ కర్క్ పైన జరిగింది, అంతకుముందు ఒక మిన్నసోటాలోని స్టేట్ లా మేకర్ మీద జరిగింది. దీనికి కారణం ఏంటంటే ఒక టాక్సిసిటీ అమెరికన్ సమాజంలో పెరిగిపోయింది థ్యాంక్స్ టు ట్రంప్. ఇది మొదటి నుంచి అమెరికాలో ఈ రేసిస్ట్ భావజాలం బలంగా ఉంది నల్ల జాతీయుల పట్ల. ఇప్పుడు ఆ సమాజంలో ఫాల్ట్ లైన్స్ ఎక్కడైనా ఉంటాయి, మన దేశంలో ఉంటాయి, అమెరికాలో ఉంటాయి. అక్కడ లీడర్షిప్ చేయాల్సిన పని ఏంటంటే ఆ ఫాల్ట్ లైన్స్ బ్రిడ్జ్ చేయగలగాలి. కుల ద్వేషం ఉంటుంది, మత ద్వేషం ఉంటుంది, ప్రాంతీయ దురభిమానాలు ఉంటాయి, అనేక రకాల ద్వేషాలు దురభిమానాలు సమాజంలో ఉంటాయి. వాటినే ఫాల్ట్ లైన్, సోషల్ ఫాల్ట్ లైన్స్ అంటారు. సో పొలిటికల్ సోషాలజీ చెప్పేది ఏంటంటే ఈ సోషల్ ఫాల్ట్ లైన్స్ను బ్రిడ్జ్ చేయడమే పాలిటిక్స్ పని. పాలిటిక్స్ ఈజ్ సపోజ్ టు యునైట్ పీపుల్. పాలిటిక్స్ ఈజ్ సపోజ్ టు యునైట్ పీపుల్ అయితే మన ప్రపంచంలో రాజకీయాల్ని డివైడ్కు వాడుకుంటున్నారు. సో ఒక పాలిటిక్స్ ఎప్పుడైతే సమాజాన్ని డివైడ్ చేస్తాయో భయంకరమైన స్థాయిలో డివిజన్ టాక్సిసిటీ సమాజంలో పెంచి పోషిస్తారో దాని దుష్ఫలితాలు ఎవరిపైనా ఆధారపడవు. అండ్ యూ క్రియేట్ టాక్సిక్ సార్క్. ఇప్పుడు మీరు కాలుష్యం క్రియేట్ చేస్తారు, ఒక చెత్త తీసి బయట ఇష్టమైతే పడేస్తారు. మీరు ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఆ వాసన మీకు వస్తుంది కదా. మీరు అనుకుంటారు నాకు రాదు పక్కోనికి వస్తుంది అని, కానీ అది మీకు కూడా వస్తుంది. సో అందువల్ల టాక్సిసిటీ అనేది సమాజంలో ఒక విషతుల్యతను సృష్టిస్తే అది నీ చేతిలో ఉండదు. ఆ దుష్ఫలితాలు అన్కంట్రోలబుల్గా ఉంటాయి. సో ఇప్పుడు అమెరికన్స్. ఐదవది గన్ కల్చర్. ఇది అమెరికాలో మొదటి నుంచి ఉన్న సమస్య. సో అఫ్కోర్స్ ఈయన గన్సే పట్టుకున్నాడు, ఆ కత్తులు కూడా పట్టుకెళ్ళాడు. అంటే వాళ్ళ కత్తులు గన్స్కు తేడా ఉంది కదా. కత్తితో అటాక్ చేయాలంటే ఈజీ కాదు, గన్తో అటాక్ చేయడం సులభం కదా. ఒకటి కాదు 2-3 గన్లు పట్టుకొని వెళ్ళాడు. మరి ఇంత ఫ్రీగా గన్స్ ఎలా అవైలబుల్ ఉన్నాయి అనేది దానికి ట్రంపే బిగ్ సపోర్టర్ గన్ లాబీకి. సో తుపాకీ పట్టుకునే స్వేచ్ఛ ఉండాలి అని వాదించే రిపబ్లికన్లు ట్రంప్ కారణం. ఆరోది ఏంటంటే ఈ వైట్ రేసిస్ట్ సుప్రీమసీ విపరీతంగా పెరగడమే కాదు, ఒక హైలీ కన్జర్వేటివ్ ఒపీనియన్స్ పెరగడమే కాదు, అన్ని కూడా ఎక్స్ట్రీమ్ ఒపీనియన్స్ పెంచడం వల్ల సమాజంలో ఏమవుతుంది అంటే సో మనుషులు కూడా ఎక్స్ట్రీమ్గా అవుతారు. అన్ఫార్చునేట్లీ మన దగ్గర కూడా తెలుగు రాష్ట్రాల్లో కూడా పాలిటిక్స్లో అదే రకమైన టాక్సిసిటీ పెరుగుతుంది, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే అది చాలా ప్రమాదకరం. సమాజంలో మీరు ద్వేషాన్ని ప్రత్యర్థుల మీద పెంచి పోషించినా అది అక్కడ ఆగదు ఎవరైనా. అందువల్ల మీకు అమెరికా నుంచి మనం నేర్చుకోవాలి ఏంటంటే ఈ పోలరైజేషన్, ఈ టాక్సిసిటీ సమాజానికి మంచిది కాదు. డెమోక్రసీలో వీ కెన్ డిఫర్, వీ కెన్ ఆర్గ్యూ, వీ కెన్ క్రిటిసైజ్, వీ కెన్ కౌంటర్. కానీ అబ్యూజెస్, దారుణమైన అవమానాలు, ఇన్సల్టింగ్. ఇప్పుడు ట్రంప్ మాట్లాడే పద్ధతి చూడండి. ఇండియాను పట్టుకొని హెల్ హోల్ అంటాడు, మీరు డెడ్ ఎకానమీ అంటాడు. సో ఇమ్మిగ్రెంట్లను పట్టుకొని వీళ్ళు భయంకరమైన ఉన్మాదులు అంటాడు. సో దీనివల్ల ఏమవుతుందంటే సమాజం రాడికలైజ్ అవుతుంది. ఇప్పుడు సమాజం రాడికలైజ్ అయితే దాని పర్యవసనం చాలా ప్రమాదకరంగా ఉంటుంది. అది రిలీజియస్ రాడికలైజేషన్ కానీ, అది పొలిటికల్ రాడికలైజేషన్ కానీ, అది ఐడియాలజికల్ రాడికలైజేషన్ కానీ సమాజానికి మంచిది కాదు. ఇప్పుడు అమెరికాలో కూడా మీరు ఒకవైపేమో ఎక్స్ట్రీమ్ ఫార్ రైట్, అల్ట్రా రైట్, వైట్ రేసిస్ట్ సెక్షన్ ఒకవైపు, ఇంకోవైపేమో లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ సెక్షన్ ఒకవైపు. సో సమాజాన్ని ఇంత నిట్ట నిలువునా చీల్చడం ఎందుకు అనేదే ప్రశ్న. సో మీకు ఇప్పుడు ఇతను చూస్తే ఏదో చదువురాని మిడిమిడి జ్ఞానం ఉండి ఒక ఇగ్నోరెన్స్తో ఉన్మాదంలోకి వెళ్ళాడంటే దట్ ఇస్ ఎ డిఫరెంట్ కేస్ ఆల్ టుగెదర్. మీకు ఇది హైలీ క్వాలిఫైడ్ కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనేది అమెరికాలో వన్ ఆఫ్ ద టాప్ స్కూల్స్లో ఒకటి. అక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ చేశాడు. తర్వాత కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ నుంచి ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ చేశాడు. ఇది కంప్యూటర్ సైంటిస్ట్.
నాసాలో రీసెర్చ్ ఫెలో నాసాలో. సో ఈజ్ ఏ వీడియో గేమ్ క్రియేటర్, గేమ్స్ క్రియేట్ చేస్తారు. సో ఇంత హైలీ టాలెంటెడ్, ఈ వర్క్ యాజ్ ఎ టీచర్ ఆఫ్ ద మంత్ అవార్డు కూడా పొందాడు. సో టీచర్ ఆఫ్ ద మంత్గా. సో అంత హైలీ క్వాలిఫైడ్ కూడా ఇంతటి రాడికలైజేషన్కి మనిషి గురైతే, ఇప్పుడు మనకు ఎప్పుడు కూడా మనిషి విపరీతమైన భావోద్వేగాలకు గురైనప్పుడు విచక్షణ కోల్పోతాడు, వివేకం కోల్పోతాడు. సో అందువల్ల మన శతక సాహిత్యంలో కూడా ఇలాంటి ఉదాహరణలు చాలా ఉంటాయి. తన కోపము తన శత్రువు అని. మీరు ఈ రకమైన భయంకరమైనటువంటి వాతావరణాన్ని, ఆలోచనల్ని పెంచి పోషిస్తున్న అమెరికన్ సమాజం, నాయకత్వం వహిస్తున్న వారు చేస్తున్న ఉన్మాదపూరితమైన వ్యవహారాల వల్ల ఇవాళ ఈ పరిస్థితి కొని తెచ్చుకుంటున్నారు. అంటే ఏ కారణాలు ఏదైనా మళ్ళీ చెప్పేది, ట్రంప్పై దాడికి యత్నించడాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించకూడదు. వైలెన్స్ అండ్ పొలిటికల్ వైలెన్స్ హ్యాస్ నో ప్లేస్ ఇన్ డెమోక్రసీ వాట్స్ ఎవర్. నువ్వు ఏ రీజన్ అని చెప్పు, ఎంత దారుణమైనది. ఈజ్ అన్ ఎలక్టెడ్ ప్రెసిడెంట్. ఓకే, పీడోఫైల్, రేపిస్ట్, ట్రేటరు, ఎవరికి అభిప్రాయం ఉన్నంత మాత్రం అయిపోడు కదా. దట్ ఈస్ ఫర్ ద కోర్ట్స్ టు డిసైడ్, దట్ ఈస్ ఫర్ ద పీపుల్ టు డిసైడ్ కదా. ప్రజలు ఎన్నుకున్నారు కదా ఆయన ఎలాంటి వాడు అనేది. మీరు నేను ఎవరి జడ్జిమెంట్లు వాళ్ళకు ఉండొచ్చు ట్రంప్ పైన. బట్ ద రియాలిటీ ఈజ్ ఎలక్టెడ్ బై ద పీపుల్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అమెరికా ప్రజలు ఎన్నుకున్న నాయకుడిని మనం ఎవరము కాదంటానికి పర్సనల్ జడ్జిమెంట్స్ అనేది కాదు కదా. పర్సనల్ జడ్జిమెంట్స్, పర్సనల్ ప్రెజడిసెస్తో ఒక పర్సన్కు ఉండే రోల్ను అంచనా వేయకూడదు. వెల్, ఆయన విధానాలను వ్యతిరేకించవచ్చు, ఈవెన్ ఆయన వ్యక్తిత్వాన్ని కూడా వ్యతిరేకించవచ్చు. బట్ దట్ డజంట్ మీన్ మనం మర్చిపోకూడదు. వీ షుడ్ బి కాన్షియస్, వీ షుడ్ నాట్ బి అబ్లీవియస్ టు ద ఫ్యాక్ట్ ఏంటి, ఈ ద ప్రెసిడెంట్, ఎలక్టెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా.